Hello everyone, welcome to Aim Hai Telugu YouTube channel. So Venn diagrams practice questions మనం చూస్తున్నాము. ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాము, టైప్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రీవియస్ వీడియోలో కూడా కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ సమ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. సో లిటిల్ బిట్ ట్రిక్కీగా ఉంటాయి, కానీ చాలా చిన్న లాజిక్తో మనం దీన్ని డీకోడ్ చేయొచ్చు అనమాట. So first of all, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? In the following figure, the triangle represents doctor. So we will write it here. Okay, I will use blue color. Triangle represents doctor. The circle represents lawyer. Okay, circle represents lawyer. And rectangle represents teachers. Rectangle ఏంటి? Teachers. సో ఎప్పుడైనా సరే మనకి ఇట్లాంటి క్లమ్జీగా ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు మీరు దాని రిప్రజెంటేషన్ పక్కనే పెట్టుకుంటే ఐడెంటిఫై చేయడం, చూసి టక్కున దాన్ని కనిపెట్టడం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ మూడు సెట్స్, డేటా సెట్స్ అయితే ఇచ్చారు మనకి. విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్స్ టీచర్స్ హూ ఆర్ నాట్ లాయర్స్. సో ఇక్కడ డయాగ్రామ్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? టీచర్స్ హూ ఆర్ నాట్ లాయర్స్ అంటే రెక్టాంగిల్కి సర్కిల్కి సంబంధం లేనటువంటి ఐటమ్స్ ఏ ఏ అక్షరాలు ఇక్కడ ఉన్నాయి అంటే ట్రయాంగిల్కి రెక్టాంగిల్కి సంబంధం ఉండొచ్చు. అంటే టీచర్స్కి డాక్టర్స్కి రిలేషన్ ఉండొచ్చు, టీచర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు. కానీ ఎవరైతే టీచర్స్ లాయర్స్ కాదో, టీచర్స్ హూ ఆర్ నాట్ లాయర్స్ అన్నారు, వాళ్ళని మనం కనిపెట్టాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక రిప్రజెంటేషన్ అంటే డయాగ్రామ్ వైజ్గా చూసుకుంటే సర్కిల్లో, రెక్టాంగిల్లో ఉన్నవి సర్కిల్తో సంబంధం కాకూడదు, టచ్ కాకూడదు, అటువంటి రిలేషన్ ఏమున్నాయి, అటువంటి లెటర్స్ ఇక్కడ ఏమున్నాయి అన్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అంటే ఏం చెప్పాము? రెక్టాంగిల్, దిస్ పార్ట్. సో దిస్ పార్ట్లో టీచర్స్, దిస్ ఇస్ టీచర్స్. ఇక్కడ లాయర్స్ అంటే ఏమన్నాము? దిస్ సర్కిల్ ఈస్ లాయర్స్ అండ్ ఇది డాక్టర్స్. డాక్టర్స్ అయినా పర్వాలేదు కానీ లాయర్స్ అవ్వకూడదు అన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాయర్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా లాయర్ పార్ట్లోకే వస్తుంది కదా. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా హాఫ్ పార్ట్ అంటే సమ్ డాక్టర్స్ హూ ఆర్ లాయర్స్. ఓకేనా? ఇక్కడ ఈ పార్ట్లో మీరు గమనిస్తే ఇక్కడ కూడా సమ్ డాక్టర్స్ హూ ఆర్ టీచర్స్ అండ్ సమ్ డాక్టర్స్ హూ ఆర్ టీచర్స్. ఇక్కడ రిలేషన్ ఇలా ఉంది. ఈ పార్ట్ చూసుకుంటే, ఈ లెటర్ ఈ చూసుకుంటే సమ్ ఆర్ లాయర్స్ హూ ఆర్ ఆల్సో టీచర్స్. ఓకేనా? అంటే నేను ఇక్కడ గ్రేడ్ అవుట్ చేసిన ఏరియా మొత్తం గనక మీరు చూసుకున్నట్టయితే ఈ బి పార్ట్ ఏదైతే ఉందో, బి పార్ట్, లెట్ మీ అగైన్ డూ ఇట్ ఫర్ యూ. ఈ బి పార్ట్ ఏదైతే ఉందో మీరు ఎప్పుడు సరే అది కామన్ ఏరియాలో ఎక్కడుందో చూసుకోవాలన్నమాట. ఈ బి పార్ట్ అనేది దేన్ని కవర్ చేస్తుంది? ఓన్లీ లాయర్స్ని కవర్ చేస్తుంది. ఇక్కడ మీరు ఎఫ్ పార్ట్ ఏదైతే ఉందో, ఎఫ్ పార్ట్ ఎందులో ఉంది? ఇది రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్లో ఉంది. అంటే డాక్టర్ ప్లస్ టీచర్స్ అనమాట. ఈ పార్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇది ఏమేం కవర్ చేస్తుంది? సర్కిల్ అండ్ రెక్టాంగిల్. సర్కిల్ అండ్ రెక్టాంగిల్ అంటే లాయర్స్, సమ్ ఆర్ టీచర్స్ ఆర్ వైస్ వర్సా. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎవరైతే టీచర్స్ అంటే రెక్టాంగిల్ విచ్ ఈస్ నాట్ టచింగ్ ద సర్కిల్ పార్ట్. అలా చూసుకున్నట్టయితే మనకి డి పార్ట్ చూడండి, డి అండ్ సి పార్ట్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ టచింగ్ ద సర్కిల్. అంటే టీచర్స్ ఎవరైతే లాయర్స్ కాదు అంటే అది డి అండ్ సి అనమాట. అండ్ దిస్ డి ఈజ్ అగైన్ ఇంక్లూడింగ్ ద డాక్టర్స్ పార్ట్. సో ఈ విధంగా ఒక డయాగ్రామ్ని మీరు లేయరింగ్ కనుక చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద డయాగ్రామ్ విచ్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్ అమాంగ్ ద క్లాసెస్ బిలో. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? ఆల్ఫాబెట్స్, నంబర్స్, ఓవెల్స్, కాన్సనెంట్స్, వీటన్నిటికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇక్కడ డయాగ్రామ్లో ఏది అని అడుగుతున్నారు అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే దిస్ ఈస్ అ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు ఆల్ఫాబెట్స్లో మనకి ఓవెల్స్, కాన్సనెంట్స్ ఉంటాయి. అంటే ఈ మూడిటికి రిలేషన్ ఉంది. కానీ నంబర్స్ అనేవి డిఫరెంట్. సో దీన్ని ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేయొచ్చు?
ఇది మొత్తం ఆల్ఫాబెట్స్ అనుకుంటే ఆల్ఫాబెట్స్లోనే మనకి వోవెల్స్ కాన్సనెంట్స్ ఉంటాయి. బట్ వోవెల్ కాన్సనెంట్కి రిలేషన్ లేదు. ద టూ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్. వోవెల్స్ కాన్సనెంట్స్ ఈ రెండిటికి రిలేషన్ లేదు. ఇది మరి నంబర్స్ ఒకటి ఇచ్చారు కదా, నంబర్స్ని తెచ్చి ఎక్కడ పెడతాము? దెర్ ఇస్ నో రిలేషన్, కాబట్టి పక్కన ఎక్కడో పెట్టుకుంటాం. సో ఈ టైప్లో ఉన్నది ఆప్షన్ బి అనమాట. ఓకేనా? ఈ విధంగా మనము డిఫైన్ చేసుకోవాలి. వీ నీడ్ టు మిక్స్ అండ్ మ్యాచ్ ద థింగ్స్ ఆర్ వీ నీడ్ టు రీఅరేంజ్ ద థింగ్స్ టు గెట్ అ కరెక్ట్ వెన్ డయాగ్రామ్. Moving on to the next question. On the basis of the given figure, answer the question below. Okay. Which letter represents the set of persons who play all three games? Okay. So first, చాలా క్లమ్జీగా ఉంది, డోంట్ వరీ. ఇక్కడ ఏమంటున్నారు? 3 సర్కిల్స్ వెన్ డయాగ్రామ్సే ఇచ్చారనమాట. పి అనేది టెన్నిస్, క్యూ అనేది బ్యాడ్మింటన్, ఆర్ అనేది వాలీబాల్. అంటే 3 డిఫరెంట్ గేమ్స్ ఇచ్చారు. ఎవరెవరు ఏమేమి ఆడుతున్నారో ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ హూ ప్లే ఆల్ 3 గేమ్స్ అన్నారు, నాట్ ప్లే కాదు, హూ ప్లే ఆల్ 3 గేమ్స్ అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, 3 సర్కిల్స్లోనూ టచ్ అయినటువంటి అక్షరం ఏదైతే ఉందో వాడు ఆ పర్సన్ అన్ని గేమ్స్లోనూ పార్టిసిపెంట్ అని అర్థం అనమాట. ఓకే, ఒక్కొక్కటి డీకోడ్ చేసుకుందాం. ఇది టెన్నిస్ కదా, ఏ పార్ట్ ఏదైతే ఉందో ఏ అనేది మనకి ఓన్లీ టెన్నిస్ అనమాట. ఓకే, ఏ అనేది టెన్నిస్ ఆడుతున్నారు, ఏ అనే పర్సన్. బి అనే పర్సన్ చూసుకున్నట్టయితే వాలీబాల్ అండ్ టెన్నిస్ ఆడుతున్నారు. సి అనే పర్సన్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సి అనే పర్సన్ ఇక్కడ వీటిల్లోనూ అన్నిట్లో కవర్ అవుతున్నాడు. ఓకే, లెట్స్ వ్యాలిడేట్ అనదర్ పర్సన్. డి అనేవాడు చూసుకున్నట్టయితే డి అనేవాడు టెన్నిస్ ఆడుతున్నాడు, బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు, కానీ ఇక్కడ వాలీబాల్లో కవర్ అవ్వలేదు. అంతే కదా, వాలీబాల్లో కవర్ అవ్వలేదు డి అనేవాడు. ఈ పార్ట్ మాత్రమే డి అనేవాడు. ఓకేనా. నెక్స్ట్ ఈ అనేవాడు ఓన్లీ బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఎఫ్ అనేవాడు మీరు చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ వాలీబాల్ అండ్ దిస్ ఈజ్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు అనమాట. ఎఫ్ అనేవాడు ఈ 2 ప్లేసెస్ కవర్ చేస్తున్నాడు. జీ అనేవాడు మనకు చూసుకుని ఓన్లీ వాలీబాల్ ఆడుతున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ సర్కిల్ అనేది టెన్నిస్, ఈ సర్కిల్ అనేది బ్యాడ్మింటన్, ఈ సర్కిల్ అనేది వాలీబాల్. ఈ 3 సర్కిల్స్కి కామన్ ఏరియా ఇది కాబట్టి సి అనేవాడు 3 గేమ్స్ ఆడుతున్నాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మీరు సర్కిల్ అంటే డయాగ్రామ్ని డీకోడ్ చేసుకుంటే వెన్ డయాగ్రామ్స్లో దట్ ఈస్ ద మెయిన్ కీ అనమాట. నో నీడ్ టు క్రిటికల్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ద వెన్ డయాగ్రామ్ షోస్ ద సాఫ్ట్ కాటన్ షర్ట్? ఓకే, again decode the diagram, you'll get the answer. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా మిక్స్డ్ డయాగ్రామ్ ఇచ్చారు. ట్రయాంగిల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, స్క్వేర్ కూడా ఉంది, రివర్స్ ట్రయాంగిల్ ఉంది. సో ఈ పక్కన మనకి ఈసారి వీడే ఇచ్చేసాడు అనమాట, లైక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఓకే, స్క్వేర్ అనేది సాఫ్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ట్రయాంగిల్ అనేది లక్నోని రిప్రజెంట్ చేస్తుంది. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇంతే, అవుట్ ఆఫ్ నో వే దే విల్ గివ్ సమ్ క్వశ్చన్స్. కాటన్ అనేది రెక్టాంగిల్ని, సర్కిల్ ఏమో షర్ట్ని. ఇక్కడ ఏం అడుగుతున్నారు? సాఫ్ట్ కాటన్ షర్ట్. సాఫ్ట్కి, కాటన్కి, షర్ట్కి ఉన్న కామన్గా ఉన్న ప్లేస్లో ఉన్న నంబర్ మనం కనిపెట్టాలి. అంటే ఇక్కడ ఏంటి, లక్నో తీసేయండి. అంటే మీరు సాల్వ్ చేయడానికి ఈజీగా ఉండడానికి నేను ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, అంటే స్క్వేర్ రెక్టాంగిల్ సర్కిల్కి కామన్గా ఉన్న, అంటే ట్రయాంగిల్ అనేది ఉండకూడదు మన డయాగ్రామ్లో. అంటే మన ఆన్సర్కి వచ్చేటటువంటి నంబర్లో ట్రయాంగిల్కి టచ్ అయ్యేవాడు ఉండకూడదు, ఆ నంబర్ ఉండకూడదు. అలా ఏ నంబర్ ఉంది మనకి ఇక్కడ? క్లియర్ విజిబిలిటీ మనకి ఇక్కడ ఉంది. గబుక్కుని చూడండి. ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్లో ఆల్మోస్ట్ ఎన్ని నంబర్స్ కవర్ అయినాయి? 7 కవర్ అయింది, 6 కవర్ అయింది, 11 కవర్ అయింది, 8 కవర్ అయింది. ఓకేనా, ఇక్కడ 9 చూసుకున్నట్టయితే దిస్ హ్యాస్ బీన్ ఇన్ ద సర్కిల్, ఓన్లీ స్క్వేర్ అండ్ సర్కిల్. ఓకేనా, రెక్టాంగిల్లో లేదు, 9 అనేది రెక్టాంగిల్లో లేదు, ఓన్లీ ఈ పార్ట్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే 1 కూడా ఓన్లీ ఇన్ ద స్క్వేర్. ఇక్కడ 7 చూసుకున్నట్టయితే ఓన్లీ రెక్టాంగిల్లో ఉంది. 6 అనేది ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ కవర్ అయింది.
ఓకేనా, సారీ 6 అనేది ట్రయాంగిల్ అండ్ సర్కిల్ కవర్ అయింది, 4 అనేది సర్కిల్ అండ్ రెక్టాంగిల్ కవర్ అయింది ఈ పార్ట్, 3 అనేది ఓన్లీ రెక్టాంగిల్ కవర్ అయింది. మనకి ఇక్కడ ఏమన్నారు, అసలు ట్రయాంగిలే లేనిది టచ్ అవ్వని నంబర్ కనిపెట్టమన్నారు. అంటే ఈ పార్ట్ మొత్తం మనం డిలీట్ చేసేస్తే, ఈ పార్ట్ మొత్తం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్వేర్ కవర్ అయింది, ఇక్కడ స్క్వేర్ కవర్ అయింది, ఇక్కడ రెక్టాంగిల్ కవర్ అయింది, ఇక్కడ సర్కిల్ కవర్ అయింది. ఈ మూడిటికి కామన్గా ఉన్నది 5. కరెక్ట్, దట్స్ ఇట్. 5 is the correct answer. This is it అండి. Venn diagrams are so easy, not so complicated. Find the suitable option for the given Venn diagram. అంటే మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చారు, ఈసారి రివర్స్లో అడిగారు. జనరల్గా మనకి ఏం అడుగుతారు, దే గివ్ సమ్ ఆప్షన్స్, వెన్ డయాగ్రామ్స్ని ఆప్షన్స్లో ఇచ్చి ఒక వర్డ్ సెట్ ఇచ్చి దానికి ఏ డయాగ్రామ్ సూట్ అవుతుందని అడిగారు. కానీ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో రివర్స్, ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దానికి ఏ ప్రాబ్లం స్టేట్మెంట్ సూట్ అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏలో ఏమి ఇచ్చారు, ఫ్యామిలీ, హస్బెండ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ అర్థం చేసుకోవాలి. అంటే రెండిటికి రిలేషన్ లేదు, కానీ ఈ రెండు ఒక కేటగిరీలోకి వస్తాయి అనేసి అన్నారు. ఓకే, అలా చూసుకున్నట్టయితే ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, పీకాక్స్, క్రో, కాక్స్, కౌస్, ఫిగర్స్, లయన్స్, క్యాట్స్, డాగ్స్, ఫ్రాగ్స్. ఇక్కడ మీరు గమనిస్తే పీకాక్స్, క్రో, కాక్స్ అని అన్నాం, ఇక్కడ ఎక్కడ రిలేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పీకాక్స్, క్రో బర్డ్స్ అన్నారు అనుకోండి, అప్పుడు ఇది మ్యాచ్ అవుతుంది. పీకాక్స్, క్రో, కాక్స్ డిఫరెంట్, రైట్. నెక్స్ట్ చూడండి, కౌ, ఫిగర్, లయన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. క్యాట్స్, డాగ్స్, ఫ్రాగ్స్ ఇవన్నిటికీ కూడా ఈ డయాగ్రామే వర్తిస్తుంది. దిస్ డయాగ్రామ్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్. ఓకే, నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్. కానీ ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారా లేదా? హస్బెండ్ అండ్ వైఫ్ మే బీ different roles, they have different roles each other, but వాళ్ళిద్దరు కలిపితేనే ఫ్యామిలీ అవుతుంది. This is the Venn diagram which suits this problem statement and A is the correct answer. Next we have, what does the number 3 in the Venn diagram below describe? Okay, సో ఈసారి ఏమన్నారు, ఏ నంబరో కనిపెట్టమనలేదు. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో ఈ యొక్క నంబర్ యొక్క రిప్రజెంటేషన్ ఏమి కనిపెడుతోంది, ఏమి రిప్రజెంట్ చేస్తుంది, ఏమి అర్థం అవుతోంది ఆ నంబర్ని చూస్తే అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి అగైన్ రిప్రజెంటేషన్ ఇచ్చేసారు. కేక్ అనేది సర్కిల్, ట్రయాంగిల్ అనేది సాఫ్ట్, చాక్లెట్ అనేది స్క్వేర్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ కేక్ విచ్ ఈస్ నాట్ సాఫ్ట్ అని, ఏ సాఫ్ట్ కేక్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ చాక్లెట్ అని, ఏ సాఫ్ట్ కేక్ విచ్ ఈస్ నాట్ మేడ్ ఆఫ్ చాక్లెట్ అని, ఏ సాఫ్ట్ చాక్లెట్ అని అన్నారు. సో మనం 2 ways అండి, నంబర్ వైజ్గా డీల్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే స్టేట్మెంట్ వైజ్గా డీల్ చేసుకుని వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ వైజ్గా, పోనీ ఎప్పుడు నంబర్ వైజ్గానే కదా డీల్ చేస్తున్నాం, ఇప్పుడు స్టేట్మెంట్ వైజ్గా వెళ్దాం. ఫస్ట్ ఏమన్నాము, ఏ కేక్ ఈజ్ విచ్ ఈజ్ నాట్ సాఫ్ట్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ సాఫ్ట్ అంటే మనకి ట్రయాంగిల్తో లింకప్ ఉండకూడదు, ట్రయాంగిల్తో లింకప్ ఉండకూడదు. ఎవరెవరికి లింకప్ ఉండాలి, కేక్ విచ్ ఈజ్ నాట్ సాఫ్ట్ చాక్లెట్తో కూడా లింకప్ ఉండకూడదు. అంటే చాక్లెట్ గురించి ఇవ్వలేదు కదా, అంటే ఇట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కేక్ విచ్ ఈజ్ నాట్ సాఫ్ట్, దట్ మైట్ బి ఏ చాక్లెట్ కేక్ ఆర్ మైట్ నాట్ బి ఏ చాక్లెట్ కేక్. కాకపోతే క్లియర్గా నాట్ సాఫ్ట్ అన్నాడు కాబట్టి ట్రయాంగిల్తో రిప్రజెంటేషన్ అనేది మనకి ఉండకూడదు అనమాట. సో అలా ఏముంది ఇక్కడ, ఇది ట్రయాంగిల్ పార్ట్, ఈ ట్రయాంగిల్తో లేనివి ఏమున్నాయి మనకి, కేక్ పార్ట్ ఏముంది, సర్కిల్. ఓకే, అలా ఏ నంబర్స్ మనకి రిప్రజెంట్ చేస్తున్నాయి, 2, 4 అంతే కదా. ఓకే, సో మనకి ఇక్కడ నంబర్ 3 గురించి మాత్రమే అడిగారు. నేను మామూలుగా మనం నంబర్ 3 అన్నప్పుడు నంబర్ 3 ఒకటి డీల్ చేసుకోవచ్చు, బట్ స్టేట్మెంట్స్తో ఎలా డిస్క్రైబ్ చేయాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా అవునండి. నెక్స్ట్, ఏ సాఫ్ట్ కేక్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ చాక్లెట్ అన్నారు. అంటే ఇక్కడ ఏంటి మనం రిప్రజెంట్ చేయాల్సింది, సాఫ్ట్ కేక్ అన్నాం అంటే ట్రయాంగిల్కి, సర్కిల్కి, మేడ్ ఆఫ్ చాక్లెట్, స్క్వేర్కి రిలేషన్ ఉండాలి. ట్రయాంగిల్ ఉంది, దీని కామన్ ఏరియాలో సర్కిల్ ఉంది, ఇక్కడ అదే స్క్వేర్ అంతా స్క్వేర్ ఉంది, వీటన్నిటికీ కామన్గా ఏముంది,
2 చూసుకున్నట్టయితే లేదు, 4 చూసుకున్నట్టయితే లేదు, 5, 1 లేదు, ఎందుకంటే అవి ఓన్లీ అవి చాక్లెట్ ఉన్నాయి, రైట్. 7, 6 కనుక మీరు చూసుకున్నట్టయితే 1 సెకండ్, 7, 6 కనుక మీరు చూసుకున్నట్టయితే ట్రయాంగిల్లో ఉంది, అది ట్రయాంగిల్లో మాత్రమే ఉంది, అంటే సాఫ్ట్, దట్ ఈస్ సాఫ్ట్ చాక్లెట్ అనమాట, సాఫ్ట్ అంతే, దట్ ఈస్ సాఫ్ట్. 7 and 6 ఆర్ సాఫ్ట్. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు, సాఫ్ట్ చాక్లెట్, సారీ 1 సెకండ్, సాఫ్ట్ కేక్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ చాక్లెట్ అనే దాంట్లో మాత్రం 3 ఉంది, ఎందుకంటే 3 ఇన్వాల్వ్స్ ట్రయాంగిల్, సర్కిల్లో పార్ట్, ఇక్కడ మొత్తం ఎంటైర్ స్క్వేర్లో కూడా పార్ట్, అంతే కదా. మీరు గమనిస్తే ఎంటైర్ స్క్వేర్లో ఈ సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ కూడా ఉంది, కాబట్టి 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సాఫ్ట్ కేక్ విచ్ ఈస్ నాట్ మేడ్ ఆఫ్ చాక్లెట్ అన్నారు. నాట్ మేడ్ ఆఫ్ చాక్లెట్ అంటే మనకి దేనికి రిలేషన్ ఉండకూడదు, చూడండి. నాట్ మేడ్ ఆఫ్ చాక్లెట్ అంటే స్క్వేర్లో లేనిది, ఇది చూసుకున్నట్టయితే ఈ 7, 6 స్క్వేర్లో లేవు, ఓకేనా. సాఫ్ట్ కేక్ అన్నారు, సాఫ్ట్ కేక్ అంటే ట్రయాంగిల్కి సర్కిల్కి ఉండాలి, ట్రయాంగిల్ అండ్ సర్కిల్, ట్రయాంగిల్ అండ్ సర్కిల్, అసలు అలాంటి నంబరే లేదు మన దగ్గర, రైట్. ట్రయాంగిల్కి సర్కిల్కి ఉన్న కామన్గా ఉన్న నంబర్ అగైన్ 3 కానీ దట్ ఈస్ మేడ్ ఆఫ్ చాక్లెట్, అలాంటి నంబర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నారు, సాఫ్ట్ చాక్లెట్ అన్నారు, సాఫ్ట్ చాక్లెట్ అంటే ట్రయాంగిల్కి స్క్వేర్కి, ట్రయాంగిల్ స్క్వేర్ కంటే ఇదిగో ఇవి వస్తాయి అన్నమాట, ఓకే. సో ఈ విధంగా మనకి రిప్రజెంటేషన్స్ మనం తెలుసుకోవాలన్నమాట. 3 అనగానే ఏముంది, మూడిట్లో కామన్గా ఉంది, స్క్వేర్ మొత్తంలో సర్కిల్ ఉంది, దీంట్లో ట్రయాంగిల్ ఉంది, మూడిట్లో కామన్లో ఈ ఒక్క పార్ట్ కవర్ అవుతుంది, కాబట్టి 3 అనేది ఏ సాఫ్ట్ కేక్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ చాక్లెట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ద వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ఎ వార్మ్ అండ్ రెయినీ డే. ఓకే, అగైన్ స్క్వేర్ అనేది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇది చిల్ అని ఇచ్చారు, స్క్వేర్ అనేది చిల్ అని ఇచ్చారు, ఇంకొకటి యూజ్ చేద్దాం, ఓకే. ఫాగీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉన్నట్టుంది, మై గాడ్, ఓకే. సర్కిల్ రెయినీ డే, సర్కిల్ రెయినీ డే. నెక్స్ట్ వామ్ అనేది రెక్టాంగిల్ అని ఇచ్చారు, వామ్ అనేది రెక్టాంగిల్. ఇక్కడ ఏమన్నారు, వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ వామ్ అండ్ రెయినీ డే అన్నారు, అంటే వామ్ అండ్ రెయినీ డే అంటే సర్కిల్కి రెక్టాంగిల్కి కామన్గా ఉండే ఏరియా ఏముంది, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ 4 అనేది లేదు, ఈ 3 అనేది లేదు, సర్కిల్కి రెక్టాంగిల్కి కామన్గా ఉండేది 5, ఆప్షన్ అంటే ఆన్సర్ ఇస్ ద 5 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. సో ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ద రెక్టాంగిల్ రిప్రజెంట్స్ సింగర్స్. ఓకే, ఇక్కడ రాసుకుందాం, రెక్టాంగిల్ సింగర్స్, సర్కిల్ రిప్రజెంట్స్ డాన్సర్స్, ట్రయాంగిల్ రిప్రజెంట్స్ మ్యూజిషియన్స్, అలాగే స్క్వేర్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్. సో కొంచెం లెంతీ క్వశ్చనే, లెట్స్ సీ. విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్స్ డాన్సర్స్ హూ ఆర్ నాట్ మ్యూజిషియన్స్, అంటే సర్కిల్ మిగిలిన వేటితోనో రిలేషన్ ఉండొచ్చు కానీ హూ ఆర్ నాట్ మ్యూజిషియన్స్ అన్నారు, ట్రయాంగిల్తో ఉండకూడదు, అంటే ట్రయాంగిల్ లేనివి, ట్రయాంగిల్తో కనెక్షన్ లేనటువంటి కాంబినేషన్ మనం కనిపెట్టాలి. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మనకి ఈ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది. ట్రయాంగిల్తో ఈ పక్కన ఉంది ట్రయాంగిల్తో కేవలం డి మాత్రమే రిలేషన్ ఉంది, డి అండ్ ఈ, మిగిలినవి ఏవి కూడా ఈ పార్ట్ అంతా కూడా లేదు. కానీ మనల్ని ఏమడిగారు, డాన్సర్స్, సర్కిల్లో ఉన్నటువంటి డాన్సర్స్ ట్రయాంగిల్తో రిలేషన్ లేనటువంటివి ఏవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్లో ఏమున్నాయో చూద్దామా, ఏమేమి అక్షరాలు సర్కిల్ని కవర్ అవుతున్నాయో చూద్దామా. ఓకే, సర్కిల్ని ఈ ఎంటైర్ పార్ట్ బి చూసుకున్నట్టయితే సర్కిల్ కవర్ అవుతుంది, అంటే బిలో ఏముంది, సింగర్స్ డాన్సర్స్ ఉన్నారు, రైట్, సింగర్ అండ్ డాన్సర్.
పర్సన్ హూ ఇస్ అ సింగర్ అండ్ డాన్సర్. ఎఫ్ చూసుకున్నట్టయితే మనకి ఆర్టిస్ట్, డాన్సర్. సి చూసుకున్నట్టయితే ఓన్లీ డాన్సర్. అంటే ఈ బిసిఎఫ్ మూడు కూడా విచ్ సెట్ ఆఫ్ లెటర్స్, ఈ మూడు సెట్ ఆఫ్ లెటర్స్ డాన్సర్స్. వీళ్ళు వేరే ఏ ప్రొఫెషన్ ఉన్నా కూడా మ్యూజిషియన్స్ అయితే మాత్రం కాదనమాట, బీసీఎఫ్ అనమాట. దట్స్ ఇట్. సో ఇటువంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి వెన్ డయాగ్రామ్స్లో. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్. అండ్ రీజనింగ్లో నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకుందాం ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ అండర్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అని మనం సాల్వ్ చేసాము. మీరు ట్రై టు ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. వెన్ డయాగ్రామ్ మే నాట్ ఆల్వేస్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్, ఇట్ విల్ కమ్ లైక్ దిస్. ఇలాగ ట్రయాంగిల్లో, రెక్టాంగిల్లో, స్క్వేర్లో మనకు వస్తుంది. ఇలా మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు, ఆన్సర్ అక్కడే ఉంటుంది. సో విజువల్ రిప్రజెంటేషన్లోనే ఆన్సర్ ఉంది. నో నీడ్ టు యూజ్ అవర్ అంటే మన మెమరీని యూజ్ చేయాల్సినంత పని లేదు. వెన్ డయాగ్రామ్స్ క్వశ్చన్స్లో ఈజీగా 5 మార్క్స్ యూ విల్ గెయిన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.